తాను తన తండ్రి తప్పించుకోవడానికి ఉమ్, శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారు. ఎందుకంటే సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది, అవినాష్ రెడ్డి అన్ని కార్యక్రమాలు అక్కడ చేశాడు. దీంట్లో అవినాష్ రెడ్డి లార్జర్ కాన్స్పిరసీ, చాలా పెద్ద కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళలో అవినాష్ రెడ్డి ప్రముఖుడు అని చెప్పారు. ఉమ్, అలానే గూగుల్ టేక్అవుట్ డేటా కూడా చాలా స్పష్టంగా ఆయన యొక్క పాత్రని, ఆయన యొక్క క్రియాశీలతని స్పష్టంగా కనపడుతుందని చెప్పారు. అలాగనే దాన్ని ఏ విధంగా హార్ట్ అటాక్ కింద థియరీ చేశాడు, అక్కడ ఆ యొక్క సాక్ష్యాలన్నీ ఏ విధంగా మటుమాయం చేసి కుట్లు కట్లు దండలు వేసి శవ పరీక్షకు కూడా వెళ్లకుండా, పోస్ట్ మార్టం కూడా వెళ్లకుండా ఏ విధంగా సిఐ శంకరయ్యని మేనేజ్ చేశారో ఇవన్నీ కూడా సిఐడి చాలా స్పష్టంగా ఆయన తండ్రి పాత్ర, దాంట్లో 40 కోట్లు ఏ విధంగా ఉన్నది, సఫారీ ఏ విధంగా ప్రయత్నం చేసింది, దాంట్లో దస్తగిరికి ఎంతకి ఇచ్చారు, దాంట్లో ఎంత సొమ్ము రికవర్ చేశారు, ఉమ్, చాలా స్పష్టంగా ఇది ఒక రాజకీయ కుట్రపూరితమైన హత్య అని చాలా స్పష్టంగా చెప్పింది. ఉమ్, అయితే పాపం ఆనాడు ఏం చేశారంటే, భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు కుమ్మక్కై ఇది వివేకానంద రెడ్డి గారిది నారాసుర రక్త చరిత్ర, ఉమ్, దీంట్లో వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళే హత్య చేయించారని చెప్పేసి పాపం పెద్ద ఎత్తున ప్రముఖంగా వాళ్ళ సాక్షి కరపత్రంలో వేసుకున్న సంఘటన మనం చూసాం. ఉమ్, చివరికి సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది, ఇది నారాసుర రక్త చరిత్ర కాదురా బాబు, ఇది జగనాసుర రక్త చరిత్ర. మీ జగనాసుర రక్త చరిత్రలో వీళ్ళందరూ కూడా పాతదారులు, సూతదారులు. ఇది రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన హత్య. ఉమ్, సిబిఐ అది ఒకటే మాట్లాడలేదండి. ఆయన నామినేషన్కి ఆయన చనిపోయి, వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2 రోజులకి నామినేషన్ ఈయన డిక్లేర్ చేశారు అవినాష్ రెడ్డిని ఎంపీగా. ఉమ్, అంటే అంతకు ముందు వరకు అవినాష్ రెడ్డి మామూలుగా వివేకానంద రెడ్డి గారు ఏం చెప్పారు, తనకు కానీ మన రాజశేఖర రెడ్డి గారి భార్యకు కానీ వాళ్ళ కుమార్తెకు కానీ ఇవ్వండి ఎంపీ సీటు, అంతే తప్ప అవినాష్కి ఇవ్వద్దు అన్నాడు. ఉమ్, కానీ ఆయన్ని చంపేసిన తర్వాత ఈయన్ని డిక్లేర్ చేశారు అవినాష్ రెడ్డిని. అంటే డెఫినెట్గా కనబడతా ఉంది ఇది రాజకీయ ఆధిపత్య పోరులో చంపినటువంటి హత్య అని చెప్పేసి. సరే, వీళ్ళు పాపం హైకోర్టు వాళ్ళు పక్కన పెట్టినా కానీ, ఏ విధమైన ఆదేశాలు లేకపోయినా ఈయన అరెస్ట్ చేయడానికి కర్నూలులో ఎంత తతంగం, మూకలను పెట్టి, రౌడీ మూకలను పెట్టేసి, అలానే పోలీసులను చెప్పు చేతుల్లో పెట్టుకొని సిబిఐ వస్తే కొడతారు, సిబిఐకి రక్షణ కల్పించలేమని కూడా పోలీసు వాళ్ళతో చెప్పించిన సంఘటనలు ఇవన్నీ చూసాం మనం. ఉమ్, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలిసినవే. అయితే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసేటప్పుడు, లేకుంటే భాస్కర్ రెడ్డి గారికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినప్పుడు, సహజంగా ఈ యొక్క కేసు యొక్క తీవ్రత, దీని సిబిఐ విచారణ ఇవన్నీ పరిశీలించిన తర్వాత భాస్కర్ రెడ్డికి ఏం చెప్పాయంటే, న్యాయస్థానం అనుమతి లేకుండా మీరు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టొద్దని చెప్పింది. ఉమ్,